గౌరవంగా వినండి స్నేహితులారా. నువ్వెప్పుడైనా తోటినితో ఇలా ప్రశ్న అడిగావా? నీ మనసు నీ బానిసైతే నువ్వేమీ చేయలేవని? నీ జీవితంలో అతిపెద్ద పోరాటం బయటి ప్రపంచంతో కాదు, నీ సొంత మనసుతోనే ఉందని ఎప్పుడైనా ఫీల్ అయిందా? ఉదయం లేవడానికి మనసు రాదు, ఏదో కొత్తది నేర్చుకోవడానికి మనసు రాదు, చెడు అలవాట్లు వదిలేయడానికి మనసు రాదు, కోపం వచ్చేస్తుంది, మనసు భటికిపోతుంది, పని చేయడానికి మనసు రాదు, రోజు ముగిసే సమయానికి పశ్చాత్తాపం, ఈరోజు కూడా తనతోనే ఓడిపోయాను అని. ఇదెందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ వీడియోలో మనం ఆ లోతు వరకు వెళ్తాం. అక్కడి నుంచే ఈ గేమ్ మొదలవుతుంది. నీ మనసు నుంచి. మాటలు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మేల్కొనడం, సత్యాన్ని చూడడం, మనసును సాధడం. ఎందుకంటే మనసును సాధినవాడు మొత్తం ప్రపంచాన్ని జయించినట్టే. గౌతమ్ బుద్ధుడు చెప్పారు, మనసే అంతా, నువ్వు ఏమనుకుంటావో అదే అవుతావు. ఇప్పుడు ఆలోచించు. నీ మనసు రోజూ అనుకుంటుంది, నేను వీక్ని, నాకు రాదు, నా ఫోకస్ లేదు. అప్పుడు ఆ ఆలోచన మెల్లగా నీ సత్యం అవుతుంది. అదే మనసు యొక్క అతిపెద్ద చాలాకి. అది నీ చేసిన అలవాట్లు, ఎమోషన్స్, మెమరీస్కు బానిసైపోతుంది, నిన్ను బానిస చేస్తుంది. మనసు ఒక మంకీలా ప్రతి క్షణం జంప్ చేస్తుంది. కొన్నిసార్లు ఫ్యూచర్ చింతలో, కొన్నిసార్లు పాస్ట్ రిగ్రెట్స్లో. నీతో కూడా జరుగుతుంది కదా. నువ్వు ఏదో పని మొదలు పెడితే ఇక్కడ మనసు పాత మాట గుర్తు చేస్తుంది. ఏదో బాధ, మిస్టేక్, ఫియర్. మళ్ళీ అక్కడే అటుక్కుంటావు, ఏమీ చేయవు. బాడీ అక్కడే ఉంటుంది, మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆలోచించు. అదే మనసు నిన్ను గ్రేట్ చేయగలదు, నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే, దిశనిర్దేశిస్తే. మనసు తాను తెలుసుకోదు ఏది మంచి ఏది చెడు. నువ్వు రిపీట్ చేసేదాన్నే సత్యం అనుకుంటుంది. నువ్వు రోజు అంటావు, నాకు రాదు, మనసు రాదు, నా లక్ బ్యాడ్. అప్పుడు మనసు అదే రిపీట్ చేస్తుంది. నువ్వు అందులో మునిగిపోతావు. ఇప్పుడు సమయం వచ్చింది ఈ మనసును గుర్తించడానికి, దాని బిహేవియర్ అర్థం చేసుకోవడానికి, దాని చాలాకీని పట్టుకోవడానికి, దాన్ని నీ అధీనంలోకి తెచ్చుకోవడానికి. సైకాలజీ చెప్తుంది, మన 95% డెసిషన్స్ సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తాయి. మనకు తెలియకుండానే అదే మన జీవిత దిశ నిర్ణయిస్తుంది. మనసుకు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే అది నీ ఇష్టం లేకుండానే నిన్ను నువ్వు వెళ్ళని చోటికి తీసుకెళ్తుంది. మనసు కంట్రోల్లో లేకపోతే ప్రపంచంలో ఏ గోల్, రిలేషన్, సక్సెస్ నిన్ను సంతృప్తి ఇవ్వదు. ఎందుకంటే వాటిని ఎంజాయ్ చేయడానికి ముందు మైండ్ స్టెబిలిటీ కావాలి. మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది, బ్రెయిన్ వైరింగ్, ఫైరింగ్. నువ్వు ఎలా థింక్ చేస్తావో అలాగే అవుతావు. నెగిటివ్ థాట్స్ రిపీట్ చేస్తే బ్రెయిన్ ఆ హ్యాబిట్ పెట్టుకుంటుంది, అదే నీ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు ఆగు, ఆలోచించు. నువ్వు నిజంగా నీ మనసు ఓనర్వా, లేక మనసే నిన్ను రన్ చేస్తుందా? ఇదే ఈ వీడియో మొదలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే వెతకాలి, లేకపోతే ఏ బయటి నాలెడ్జ్, మోటివేషన్ మెథడ్ వర్క్ అవ్వదు. ఈ వీడియోలో మనం ఆ సీక్రెట్ ఓపెన్ చేస్తాం. మనసును జయించడం ఏమిటో, సాధారణ మనిషి ఎలా తన మైండ్ పవర్ను మేల్కొల్పగలడో. మనసును జయించడం ఒక రోజు పని కాదు, అది ప్రాక్టీస్, జర్నీ, ప్రతిరోజు పోరాడే యుద్ధం. కానీ ఈ యుద్ధాన్ని అర్థం చేసుకుంటే విక్టరీ ఖాయం. ఇప్పుడు మనం ఆ పాయింట్కి వచ్చాం. అక్కడి నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో మనం మైండ్ కంట్రోల్కు 5 పవర్ఫుల్ మెథడ్స్ తెలుసుకుంటాం. అవి నీ థాట్స్ మార్చడమే కాదు, జీవిత దిశనే మళ్లిస్తాయి. ఈ వీడియోతో ఉండు. ఇక ముందొచ్చేది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, అవేకనింగ్. మొదటి మెథడ్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. నువ్వెప్పుడైనా తనితో అన్నావా, నాకు రాదు, నేనెప్పుడు మిస్టేక్స్ చేస్తాను, నా బ్యాడ్ లక్? అవునంటే ఈ వీడియో పూర్తి చూడు, నీ జీవిత దిశ మారిపోవచ్చు. నువ్వు ఎక్కువ మాట్లాడేది ఎవరితో? తనితోనే కదా. ఆ మాటలే నీ ఫ్యూచర్ దిశ నిర్ణయిస్తాయి. మనసు ఏమనుకుంటుందో అదే అవుతాం. ఇది కేవలం మోటివేషనల్ డైలాగ్ కాదు, సైన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్ రెండు చెప్తాయి. మైండ్ కంట్రోల్కు మొదటి పవర్ఫుల్ మెథడ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. తనితో పాజిటివ్ మాటలు. ఇది సాధారణ హ్యాబిట్ కాదు, నీ ఆత్మతో డైరెక్ట్ డైలాగ్. నువ్వు రోజు నెగిటివ్ మాటలంటే, నేను వీక్, నాతోనే ఇలా ఎందుకు, నాకు రాదు, సబ్కాన్షియస్ మైండ్ దాన్ని సత్యం అనుకుంటుంది. అదే హ్యాబిట్, ఐడెంటిటీ, ఫ్యూచర్ అవుతుంది. సైకాలజీ చెప్తుంది, సబ్కాన్షియస్ మైండ్ నువ్వు రిపీట్ చేసేదాన్ని రికార్డ్ చేస్తుంది. నువ్వు రోజు నేను లూజ్ అవుతాను అంటే థింకింగ్ లూజర్లా అవుతుంది. కానీ నేను చేయగలను, నేర్చుకోగలను, నాపై ట్రస్ట్ ఉంది అంటే మైండ్ ఆ దిశలో వర్క్ చేస్తుంది, సక్సెస్ వైపు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ కేవలం కాన్ఫిడెన్స్ పై కాదు, బాడీ ఎనర్జీ, డిసిషన్స్, వ్యూ పాయింట్ పై కూడా ఇంపాక్ట్ చేస్తుంది. బుద్ధుడు చెప్పారు, మనసే అంతా, నువ్వు ఏమనుకుంటావో అదే అవుతావు. ఇది మోడర్న్ సైన్స్తో మ్యాచ్ అవుతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ న్యూరాన్స్కు కొత్త పాత్రలు క్రియేట్ చేస్తుంది. మైండ్ కొత్త పాసిబిలిటీస్కు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలి? ఉదయం లేచిన వెంటనే నేను ఈరోజు ముందు కంటే బెటర్ని, ప్రతిరోజు ప్రోగ్రెస్ చేస్తున్నాను అని చెప్పు.
డిఫికల్ట్ టాస్క్ వచ్చినప్పుడు నాకు రాదు అనకు, ఇది ఛాలెంజ్, నేను లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకుంటాను అని. మిస్టేక్ జరిగితే నేను లెర్నర్ని, మిస్టేక్ నా ఐడెంటిటీ కాదు అని. సక్సెస్ రావాలంటే సెల్ఫ్ బిలీఫ్ కావాలి. అది సెల్ఫ్ టాక్ నుంచి వస్తుంది, పాజిటివ్గా. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే లై చెప్పడం కాదు, ఇన్నర్ ట్రూత్ని చూసి దాన్ని పాజిటివ్ డైరెక్షన్కు మళ్లించడం. వీక్నెస్ ఉంటే అవును ఇది నా వీక్నెస్, కానీ నేను ఇంప్రూవ్ చేయగలను అని. రాత్రి ముందు 3 పాజిటివ్ మాటలు. ఈరోజు నేను సెల్ఫ్పై వర్క్ చేశాను, ప్రోగ్రెస్ చేస్తున్నాను, నన్ను నేను లవ్ చేస్తున్నాను. చిన్నవి అనిపిస్తాయి, కానీ ఇవే నీ ఇన్నర్ వార్ గెలవడానికి హెల్ప్ చేస్తాయి. బుద్ధుడు చెప్పారు, హ్యాపీనెస్ నీ థాట్స్పై డిపెండ్. నువ్వు దాని గురించి నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే జీవితం అంతా దుఃఖంగా అనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ పెడితే డిఫికల్టీస్ కూడా సింపుల్ అనిపిస్తాయి. ఇది కేవలం మొదటి మెథడ్, మైండ్ కంట్రోల్ స్టార్ట్. ఈ జర్నీలో మరిన్ని డెప్త్ ఉంది. ఇక మనం రెండో మెథడ్కు వెళ్తాం. అది మైండ్కు స్టెబిలిటీ, డెప్త్ ఇస్తుంది. పాజిటివ్ థింకింగ్తో పాటు ఇన్నర్ పవర్ ఫీల్ చేస్తుంది. రెండో మెథడ్ గోల్ సెట్టింగ్. మనసు ఎందుకు భటకిపోతుంది? ఏ పని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తాం? మనసు పాస్ట్ మెమరీస్లో లేదా ఫ్యూచర్ వరీస్లో ఎందుకు మునిగిపోతుంది? కారణం క్లారిటీ లేకపోవడం. మనసుకు దిశ తెలిస్తేనే స్టెబిలిటీ వస్తుంది. దిశ లేకపోతే మనసు ఓపెన్ ఫీల్డ్లో బేతాళంగా పరిగెత్తే హార్స్లా. అందుకే మైండ్ కంట్రోల్కు రెండో పవర్ఫుల్ మెథడ్ గోల్ సెట్టింగ్. క్లియర్, రియలిస్టిక్, ఇన్స్పైరింగ్ గోల్స్. జీవిత పర్పస్ క్లియర్ అయిన వాడి మనసు తానే డిసిప్లిన్డ్ అవుతుంది. బుద్ధుడు చెప్పారు, బాణం టార్గెట్పై పడాలంటే ముందు టార్గెట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అలాగే జీవితానికి గోల్ తెలియాలి. మోడర్న్ సైకాలజీ కూడా చెప్తుంది, క్లియర్ గోల్స్ ఉంటే బ్రెయిన్ ఫోకస్ పాయింట్ పట్టుకుంటుంది. థింకింగ్, ప్లానింగ్, ఎఫర్ట్ ఒకే దిశలో వెళ్తాయి. జీపీఎస్లో లొకేషన్ పెట్టకపోతే రోడ్డు చూపించదు. అలాగే గోల్ లేకపోతే మైండ్ ఎక్కడికి తీసుకెళ్లదు, ఏదో తప్పు చోటికి తీసుకెళ్తుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ RAS బ్రెయిన్లో ఒక స్పెషల్ పార్ట్. గోల్కు రిలేటెడ్ విషయాలపై మాత్రమే ఫోకస్ చేస్తుంది. రైటర్ అవ్వాలంటే బుక్స్, రైటింగ్ ఇన్ఫో, అవకాశాలు తామే కనిపిస్తాయి. ఇది మ్యాజిక్ కాదు, గోల్ మైండ్ సింక్. గోల్ ఎలా ఉండాలి? బిగ్ గోల్స్ పెట్టి వాగ్గా ఉంచితే మైండ్ అర్థం చేసుకోదు. క్లియర్, రియలిస్టిక్ చెయ్యి. సక్సెస్ అవ్వాలి అంటే వాగ్, కానీ 6 monthsలో బుక్ రాయాలి లేదా 1 yearలో స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయి అంటే మైండ్ పట్టుకుంటుంది. గోల్ కేవలం దిశ ఇవ్వదు, ఎమోషనల్ ఎనర్జీ కూడా ఇస్తుంది. గోల్ ఇమాజిన్ చేస్తే డోపమిన్ రిలీజ్ అవుతుంది, హ్యాపీనెస్, మోటివేషన్ వస్తుంది. గోల్ ఒక్కటే సరిపోదు, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్గా డివైడ్ చేయి. లేకపోతే మైండ్ తక్కుపోతుంది, ఇంకా చాలా దూరం ఉంది అని. చిన్న మైల్ స్టోన్స్ ఉంటే ప్రతి స్టెప్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. క్లియర్ గోల్ ఉంటే మైండ్ డిస్ట్రాక్షన్స్ను తానే రిజెక్ట్ చేస్తుంది, ఫోకస్ అవుతుంది. ఇంపార్టెంట్ వర్క్లో డీప్గా ఉన్నప్పుడు హంగర్, థర్స్ట్, టైర్డ్నెస్ ఫీల్ అవ్వదు కదా. గోల్ మైండ్ను ఫుల్ ఫోకస్లో పెట్టేస్తుంది. ఈ పవర్ రోజు హ్యాబిట్ అయితే జీవితం డ్రీమ్లా మారిపోతుంది. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిస్ట్రాక్షన్, ట్రీట్మెంట్, గోల్. గోల్ సెట్ చేయి, మైండ్ తానే డిసిప్లిన్డ్ అవుతుంది. టైం వేస్ట్ చేసేవి యూజ్లెస్ అనిపిస్తాయి. మైండ్ నిన్ను గోల్ వైపు లాగుతుంది. ఇది మ్యాజిక్ కాదు, మైండ్ డైరెక్షన్ చేంజ్ టెక్నిక్. చిన్న మ్యాగ్నెట్ ఇనుము సూదిని లాగగలదు, క్లియర్ గోల్ మైండ్ను ఎంత లాగగలదు? ఇప్పటి వైపు భటకపోతున్న మనసు ఆ మ్యాగ్నెట్ వైపు ఆకర్షితమవుతుంది. బుద్ధుడు చెప్పారు, మనసు చంచలం, కానీ సాధిస్తే శత్రువును కూడా మిత్రుణ్ణి చేయగలదు. ఈ సాధన మొదటి స్టెప్ సెల్ఫ్ టాక్, రెండో గోల్ సెట్టింగ్. రెండూ కలిసి మైండ్ను రీట్రైన్ చేస్తాయి, కొత్త రోడ్డుపై నడిపిస్తాయి. దిశ, ఎంతూజియాజం, క్లారిటీ ఉన్న రోడ్. మైండ్ నీ మాట వినాలంటే ముందు ఎక్కడికి వెళ్లాలో చెప్పు, అప్పుడది తానే రోడ్ క్రియేట్ చేస్తుంది. అక్కడి నుంచి రియల్ ఇన్నర్ పవర్ జర్నీ స్టార్ట్. స్నేహితులారా, మనందరిలో ఒక శక్తి దాగి ఉంది. మేల్కొంటే ఏ ఫియర్, చింత, కన్ఫ్యూజన్ టిక్కదు. కానీ ఈ బిజీ లైఫ్లో మనం దాన్ని కోల్పోయాం. మనసు భటకే గాలిలా అయిపోయింది. పాస్ట్ రిగ్రెట్స్, ఫ్యూచర్ వరీస్లో మునిగిపోయింది. అందుకే మెంటల్ అన్రెస్ట్, స్లీప్ లాక్, లోన్లీనెస్, కాన్ఫిడెన్స్ ల్యాక్. ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఆ శోధన గురించి, మెడిటేషన్ గురించి. ఇది ట్రెండ్ కాదు, వెస్టర్న్ టెక్నిక్ కాదు, మన ఆత్మద్వారం. రోజు కొన్ని నిమిషాలు మెడిటేషన్ మొత్తం జీవితాన్ని మార్చగలదు. ఇది ఓవర్ స్టేట్మెంట్ కాదు, సైన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్ రెండూ ఒప్పుకుంటాయి. మెడిటేషన్ చేస్తే మొదట మైండ్ స్టెబుల్ అవుతుంది. మంకీలా జంప్ చేసే మనసు శాంతంగా మారుతుంది. శాంతి వచ్చినప్పుడే థాట్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఆ క్లారిటీనే ప్రతి ప్రాబ్లం సొల్యూషన్. ప్రాబ్లం కంటే ఎక్కువ బాధ ఇచ్చేది కన్ఫ్యూజన్. అది థాట్స్ క్లారిటీతో పోతుంది. సైకాలజీ చెప్తుంది, రోజు 10-15 నిమిషాలు మెడిటేషన్ చేస్తే అమిగ్డాలా అనే పార్ట్ సైజ్ తగ్గుతుంది.
ఎమోషనల్ రెస్పాన్స్ బెటర్ అవుతుంది. ముందు గుస్సా తెప్పించే విషయం ఇప్పుడు స్మైల్తో పాస్ చేయగలవు. ముందు స్లీప్ దొంగిలించే చింత ఇప్పుడు డీప్ స్లీప్ ఇస్తుంది. మెడిటేషన్ షో కాదు, ఇన్నర్ ప్రాసెస్. శ్రద్ధ, రెగ్యులారిటీతోనే వర్క్ అవుతుంది. బాడీకి ఎక్సర్సైజ్ ఎలా అవసరమో మైండ్కి మెడిటేషన్ అలాగే. ఇది ఆప్షన్ కాదు, మెంటల్ హైజీన్ బేస్. ఒక్క క్షణం ఆగు, లోపలికి చూడు. నో వర్డ్స్, నో సౌండ్. తనితో కొన్ని క్షణాలు గడుపు. డీప్ మెడిటేషన్లో వెళ్తే థాట్స్ కాదు, నువ్వు థాట్స్ను చూసేవాడివి అని ఫీల్ అవుతుంది. బుద్ధుడు మెడిటేషన్ను లైఫ్ ఎసెన్స్ అన్నారు. ఇన్నర్ ఫైర్ను ఆర్పడానికి ఒకే మార్గం అని. సైలెన్స్ సాధన చేశారు, థాట్స్ను అబ్జర్వ్ చేశారు. అక్కడి నుంచి ప్రపంచానికి చెప్పారు, దుఃఖం బయటి కాదు, మైండ్ అన్స్టెబిలిటీనే పెద్ద ఎనిమి. దాన్ని జయించడానికి ఒకే వే, మెడిటేషన్. మెడిటేషన్ నిన్ను విట్నెస్ చేస్తుంది. విట్నెస్ అయితే ఫియర్, యాంగర్, పెయిన్ను బయట నుంచి చూడగలవు. ఆ డిస్టెన్స్ని లిబరేషన్ స్టార్ట్. రోజు మొబైల్ స్క్రోలింగ్, టీవీ, బేసిక్ టాక్స్కు గంటలిస్తాం. అందులోంచి 15 నిమిషాలు తనికిస్తే జీవితం ఎంత మారుతుందో ఊహించు. మెడిటేషన్కు స్పెషల్ ప్లేస్, మెథడ్ అవసరం లేదు. శాంతి, కార్నర్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇష్టం ఉంటే చాలు. కళ్ళు మూసుకుని బ్రీత్ పై ఫోకస్, ఓం జపం లేదా సైలెన్స్. విధానం ఏదైనా రిజల్ట్ ఒక్కటే, శాంతి, డెప్త్, ఇన్నర్ పవర్. మెడిటేషన్ బయట శాంతి లేదు, లోపల ముందని నేర్పిస్తుంది. సొల్యూషన్ ఎవరూ ఇవ్వరు, తానే వెతకాలని. మైండ్ కంట్రోల్ లేకపోతే ఏదీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదని. మనీ, రిలేషన్స్, సక్సెస్ కూడా. మెడిటేషన్ ఒకరోజు ట్రై కాదు, కంటిన్యూస్ జర్నీ. ముందుకు వెళ్తున్న కొద్దీ నువ్వు నీ రియల్ ఫామ్ను గుర్తిస్తావు. నువ్వు బాడీ కాదు, నేమ్ కాదు, ఐడెంటిటీ కాదు, ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ పవర్ అని. ఆ అవగాహన వచ్చినప్పుడు మైండ్ కంట్రోల్ డిఫికల్ట్ అనిపించదు. చింత పోతుంది, ఫియర్ పోతుంది. లోపల నుంచి వాయిస్ వస్తుంది, నువ్వు ఫ్రీవి అని. అక్కడి నుంచి మన నెక్స్ట్ మెథడ్ స్టార్ట్. ఆ ప్యూర్ కాన్షియస్ను మరింత డీప్గా గుర్తించే వైపు. లైఫ్ బిజీనెస్ మనల్ని అలసిపోయేలా చేస్తుంది. థాట్స్ షోర్ అంత ఎక్కువైపోతుంది. సొంత మైండ్ వాయిస్ వినడం కష్టమవుతుంది. మెంటల్ పీస్ కోసం భటకుతాం. మైండ్ కంట్రోల్ ఎలా? బేచైనీ నుంచి ఎలా బయటపడాలి? జీవితాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఈ శోధన లాస్ట్ స్టేజ్. మైండ్ కంట్రోల్కు 5 పవర్ఫుల్ మెథడ్స్లో 5వది. సింపుల్గా కనిపించేది కానీ ఇన్ఫినిట్ పవర్ దాగినది. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నావా? ఫిజికల్ ఎక్సర్సైజ్తో మైండ్ శాంతమవుతుందా? ఇప్పుడు డీప్గా చూద్దాం. సైన్స్, యాన్షియంట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఫ్యాక్ట్స్తో. మైండ్ బాడీ రిలేషన్ ఎంత డీప్? బాడీలో చేంజ్ వస్తే మైండ్పై ఇంపాక్ట్. మైండ్లో ఏదైనా జరిగితే బాడీ రియాక్ట్ అవుతుంది. మైండ్ కంట్రోల్ కావాలంటే బాడీని ఇగ్నోర్ చేయకూడదు. సైన్స్ చెప్తోంది, వాకింగ్, యోగా, రన్నింగ్, స్పోర్ట్స్. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, ఫీల్ గుడ్ హార్మోన్స్, సుకూన్, స్ట్రెస్ రిడక్షన్, మైండ్ స్టెబిలిటీ. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మెంటల్గా స్టేబుల్, శాంతం, పాజిటివ్. పురాతన జ్ఞానం, వేదాలు చెప్తాయి, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. బాడీ హెల్దీ అయితేనే మైండ్ డిసిప్లిన్డ్. లైఫ్ గోల్ సాధ్యం. బుద్ధుడు శిష్యులకు మెడిటేషన్తో పాటు వాకింగ్, బాడీ యాక్టివ్గా ఉంచమని చెప్పారు. మిడిల్ పాత్. బాడీని ఓవర్ టైర్ చేయకు, లేజీ చేయకు, బ్యాలెన్స్. స్ట్రెస్, యాంగర్లో బాడీ ఎలా ఉంటుంది? బ్రీత్ ఫాస్ట్, మసిల్స్ టైట్, స్లీప్ గాన్, స్టమక్ ఇష్యూస్. కానీ ఎక్సర్సైజ్ చేస్తే బ్రీత్ డీప్, ఎనర్జీ ఫ్లో, స్లీప్ బెటర్, మైండ్ లైట్. ఎక్సర్సైజ్ అంటే బాడీతో కనెక్ట్ అవ్వడం, ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం. అదే మెడిటేషన్ కోర్ ప్రిన్సిపల్. రోజు బాడీతో ప్రెజెంట్ ఉంటే మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఎక్సర్సైజ్ అంటే జిమ్ మాత్రమే కాదు, మార్నింగ్ వాక్, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఫీల్డ్ వర్క్ కూడా. క్వశ్చన్ ఏమిటి చేయడం కాదు, రెగ్యులర్గా శ్రద్ధగా చేయడం. రోజు బాడీని ఇంప్రూవ్ చేస్తే అన్కాన్షియస్గా మైండ్ను కూడా ఇంప్రూవ్ చేస్తావు. మైండ్ కంట్రోల్ ఒకరోజు పని కాదు, సెల్ఫ్ అవేకెనింగ్, డిసిప్లిన్, ఇన్నర్ పవర్ రికగ్నిషన్ జర్నీ. మైండ్ను అర్థం చేసుకొని దిశ ఇస్తే జీవితంలో శాంతి, క్లారిటీ, ఎనర్జీ వస్తాయి. ఈ రోజు నుంచి స్మాల్ స్టెప్స్. మెడిటేషన్ చేయి, బ్రీత్ పై ఫోకస్, థాట్స్ ఆబ్జర్వ్ చేయి, సెల్ఫ్తో కనెక్ట్ అవ్వు. 1 రోజు, 2 రోజులు, వీక్. మెల్లగా ఆ ఇన్నర్ సైలెన్స్ ఫీల్ అవుతుంది. బయటి సోర్లో దాగిపోయినది. మైండ్ జయమే లైఫ్ అతి పెద్ద విక్టరీ. ఈ వీడియో నచ్చిందంటే, ఏదో నేర్చుకున్నావంటే, మైండ్ను టచ్ చేసిందంటే లైక్ చేయి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. నీ సబ్స్క్రైబ్ మాకు ఇన్స్పిరేషన్. మరిన్ని డీప్ మీనింగ్ఫుల్ కంటెంట్ తెస్తాం. మా గోల్ వీడియోలు చేయడం కాదు, నీ లైఫ్లో పాజిటివ్ చేంజ్ తెచ్చడం.